పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నమస్కారం చేసుకోమని చెప్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే మేము దేవుడికి పూజ చేస్తాం కదా, ఇక మాకు చదువులు వచ్చేస్తాయి, మేము చదివే పని లేదని అనుకుంటారు. వాళ్ళకి ఎలా నమస్కారం చేసుకోవాలి, భగవంతునికి ఎందుకు నమస్కారం చేసుకోవాలనేది మనం పిల్లలకి చెప్పాలి. భగవంతునికి ఎందుకు నమస్కారం చేసుకుంటాము, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. తల్లిదండ్రులు ఎలాగ బ్లెస్సింగ్స్ ఇస్తారు, గురువు ఎలాగ బ్లెస్సింగ్స్ ఇస్తారు, భగవంతుడు కూడా అంతే కదా. మనం చదివిన చదువులు గుర్తుండాలని, మనకు మంచి విద్యాబుద్ధులు రావాలని, మంచి నడవడిక రావాలని భగవంతుని నమస్కారం చేయాలి. అంతేగాని మాకు చదువుకోకుండా చదువులన్నీ వచ్చేసేయాలి అంటే భగవంతుడు ఏమీ మీకు మంచి మార్కులు ఇవ్వరు. మీరు వేడుకునేది ఎలాగంటే మేము చదివాము, ఆ చదివిన చదువు మాకు గుర్తుండేలాగా చేయి భగవంతుడా, అలాగే మాకు మంచి బుద్ధినివ్వు అనేసి నమస్కారం చేసుకోమని పిల్లలకి చెప్పండి. వాళ్ళకి తెలియదు కదా, ఓహో మేము భగవంతుని పూజ చేసేసామే, మాకు మంచి మార్కులు వస్తాయి, రాసిన తర్వాత మంచి మార్కులు రాలేదండి ఇలా అడుగుతారు. ఏంటమ్మా మేము పూజ చేస్తాం కదా, భగవంతుని నమస్కారం చేస్తాం, మాకు రాలేదేంటి అని అడుగుతారు. అంటే మనం కష్టపడాలి, కష్టపడాం కదా భగవంతుడా మాకు మంచి ఫలితాన్ని ఇవ్వండి